హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రమీరాషు సిస్టర్స్. మా పాప చాక్లెట్ కేక్ చేస్తానందండి. నేను దానికోసం ఎలా చేయాలి, ఏం చేయాలి అని చెప్పేసి మొత్తం ఎక్స్ప్లెయిన్ చేశాను తనకి. తనే స్వయంగా చేసింది. చూడండి కేక్ ఎంత స్పాంజీగా వచ్చిందో. దీనికోసం నేను ఏమేమి ఇంగ్రీడియంట్స్ తీసుకున్నామో చూసేయండి ప్రాసెస్ మొత్తము. నేను 20 రూపీస్వి 3 డైరీ మిల్క్ చాక్లెట్స్ తీసుకున్నాము దీనికోసము. తర్వాత ఈ డైరీ మిల్క్ చాక్లెట్స్లోనే అన్సాల్టెడ్ బటర్ ఉంటుంది కదా, ఆ బటరు పావు 100 గ్రామ్స్ బటర్లో నుంచి 250 గ్రామ్స్ బటర్ అనేది వేసుకున్నాను. కొంచెం ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ కూడా సన్ఫ్లవర్ ఆయిల్, అన్ఫ్లేవర్డ్ ఆయిల్ ఒకటి మాత్రమే వేసుకోవాలి, ఫ్లేవర్ ఉండకూడదు. తర్వాత డబుల్ బాయిలింగ్ మెథడ్లో చాక్లెట్ని మెల్ట్ చేసుకోవాలి. బటర్ అన్నది సాఫ్ట్గా ఉన్న టైంలోనే వేసుకోవాలి. ఇది కొంచెం హార్డ్గా ఉంది, అప్పుడు మెల్ట్ అవ్వడానికి టైం పడుతుంది. బటర్ ఎప్పుడు సాఫ్ట్గా ఉన్నప్పుడే డబుల్ బాయిలింగ్ మెథడ్లో చేసుకుంటే మనకి మెల్టింగ్ అన్నది తొందరగా అవుతుంది. డైరీ మిల్క్ కూడా ఏ నట్స్ ఫ్రూట్స్ లేని డైరీ మిల్క్సే తీసుకున్నాను. ప్లెయిన్ డైరీ మిల్క్స్ 3 తీసుకున్నాను, 20 రూపీస్వి. చాక్లెట్ అంతా మెల్ట్ అయిన తర్వాత ఇంకో బౌల్లో 3 ఎగ్స్ పగలగొట్టుకొని వేసుకున్నాము. 3 ఎగ్స్ పగలగొట్టి వేసుకున్న తర్వాత బాగా బీట్ చేసుకోవాలి. 3 ఎగ్స్ మొత్తాన్ని కూడా బాగా బీట్ చేసుకోవాలి. బీటర్ ఏం అవసరం లేదండి, ఇలా విక్సర్ ఉంటుంది కదా, దీంతో కూడా హ్యాండ్ విక్సర్ ఉంటాయి కదా, వాటితో బీట్ చేసుకోవచ్చు. తర్వాత మనము ఏ కప్తో అయితే మెజర్మెంట్ తీసుకుంటున్నామో సేమ్ అన్నీ అదే కప్పు క్వాంటిటీలో తీసుకోవాలి. పంచదార వేసుకోవాలి. పంచదారను కూడా మనము బ్లెండ్ చేసుకోవాలండి. మెత్తగా బ్లెండ్ చేసుకున్న తర్వాత ఈ ఎగ్స్ బీట్ చేస్తున్నాం కదా, అందులోకి షుగర్ మొత్తం వేసేసి బ్లెండ్ చేసుకున్న షుగర్ని వేసి బాగా కలపాలి. ఎగ్స్ షుగరు మొత్తము బాగా కరిగిపోయే వరకు కలుపుకోవాలి, రెండు కలిసిపోయేలాగా. మా పాప చేస్తుందని అందుకే చూపించాను. మళ్ళీ మీకు పాప అన్నారు ఎక్కడ కనిపించలేదంటారని మళ్ళీ చూపిస్తున్నాను. అండ్ మనం ఇందాక మెల్ట్ చేసి పెట్టుకున్నాం కదా డైరీ మిల్క్, ఆ చాక్లెట్ సిరప్ని కూడా ఈ షుగర్ అండ్ ఎగ్స్ బీట్ చేసుకున్న దాంట్లోకి వేసుకోవాలి. చాక్లెట్ సిరప్ కూడా మొత్తం బాగా కలిసిపోయే వరకు బ్లెండ్ చేసుకోవాలి. చాక్లెట్ సిరప్ కూడా బాగా బ్లెండ్ అయిపోయిన తర్వాత డ్రై ఇంగ్రీడియంట్స్ కూడా వేసుకోవాలి. దాని క్వాంటిటీ కూడా నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇప్పుడు. మనం ఏ కప్పుతో అయితే షుగర్ తీసుకున్నామో అదే కప్పుతో కొంచెం తక్కువ మైదా పిండి అండ్ 3 టేబుల్ స్పూన్స్ కోకో పౌడర్ వేసుకోవాలి. 3 టేబుల్ స్పూన్స్ కోకో పౌడరు సరిపోతుందండి. అండ్ ఇందాక తీసుకున్న షుగర్ ఎంత తీసుకున్నామో అంతే కోకో పౌడర్ మైదా క్వాంటిటీ తీసుకోవాలి. 1 టేబుల్ స్పూను బేకింగ్ పౌడరు, పావు టీ స్పూన్ బేకింగ్ సోడా. అన్నీ డ్రై ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా మనం ఇందాక బ్లెండ్ చేసి పెట్టుకున్నాం కదా, అందులోకి డ్రై ఇంగ్రీడియంట్స్ అన్నీ జల్లెడ పట్టుకోవాలి. ఆ వెట్ ఇంగ్రీడియంట్స్లోకి డ్రై ఇంగ్రీడియంట్స్ వేసిన తర్వాత బాగా కలిసేలాగా కలుపుకోవాలి. మొత్తము ఈ డ్రై ఇంగ్రీడియంట్స్ అన్నీ ఏం ఉండలు లేకుండా బాగా కలుపుకున్నామనుకోండి, అందులో బాగా కలిసిపోయేలా కలుపుకోవాలి. మా పాపకి చెయ్యికి తిరగట్లేదని చెప్పేసి నేను హెల్ప్ చేస్తున్నాను. బ్లెండ్ చేయడంలో మాత్రము నేను బ్లెండ్ చేస్తున్నాను. మొత్తం కలిసిపోయేలాగా బ్లెండ్ చేయాలి. చూడండి, మొత్తం వన్ సైడ్ మాత్రమే మనం తిప్పుతూ ఉండాలి, ఎలా పడితే అలా చేయకూడదు. ఒక సైడ్ మాత్రమే తిప్పుతూ బ్లెండ్ చేసుకోవాలి. తర్వాత పావు కప్పు, మనం ఏ కప్పుతో అయితే షుగర్ తీసుకున్నామో సేమ్ అదే కప్పుతో పావు కప్పు పాలు వేసుకొని బ్లెండ్ చేసుకోవాలి. పాలు కూడా బాగా కలిసిపోయిన తర్వాత ఇందాక మనం బటర్ తీసుకున్నాం కదా, బటర్ 250 గ్రామ్స్ తీసుకున్నాము. కొంచెం ఆయిల్ తీసుకున్నాము. ఇప్పుడు కొంచెం ఒక 2 or 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ సరిపోతుంది.
ఆయిల్ కూడా వేసి కొంచెం బ్లెండ్ చేసుకొని తర్వాత మనం వెనీలా ఎసెన్స్ వేసుకొని వెనీలా ఎసెన్స్ కూడా బాగా కలిసిపోయేలాగా మొత్తం కలుపుకోవాలి. తర్వాత మనం ఏ గిన్నెలో అయితే కేక్ ప్రిపేర్ చేయాలనుకుంటున్నామో దానిలో ఆయిల్ ఆర్ నెయ్యి ఏదైనా వేసుకొని బాగా అప్లై చేసుకోవాలి. దీనికి బటర్ పేపర్ అవసరం లేదండి. బటర్ పేపర్ లేకున్నా కూడా మనకి ఈజీగానే కేక్ డీమోల్డ్ అవుతుంది. మనకు అవ్వదు అని భయం ఉంటే కనుక ఖచ్చితంగా బటర్ పేపర్ అనేది వేసుకోండి. తర్వాత మనం ప్రిపేర్ చేసిన బ్యాటర్ అంతాను అది గిన్నెలోకి వేసుకొని ఇలా ట్యాప్ చేయండి. అలా ట్యాప్ చేయడం వలన ఏమైనా ఎయిర్ బబుల్స్ ఉంటే అన్నీ కూడా పోతాయి అన్నమాట. ఎయిర్ బబుల్స్ లేకుండా బాగా కుక్ అవుతుంది కేక్ మొత్తము. తర్వాత నేను ప్రీహీట్కి పెట్టుకున్నాను. ఒక 15 మినిట్స్ ప్రీహీట్కి పెట్టుకున్నాను గిన్నె. స్టాండ్ పెట్టి ప్రీహీట్కి పెట్టిన గిన్నెలో మనం ప్రిపేర్ చేసుకున్న కేక్ని అందులో పెట్టేసుకోవాలి. అందులో పెట్టుకొని 40 to 45 మినిట్స్ లో ఫ్లేమ్లో కుక్ చేసుకుంటే సరిపోతుంది. చూడండి కేక్ కూడా బాగా ఈవెన్గా కుక్ అయింది. మనము స్పూన్ పెట్టి తీస్తే బాగా నీట్గా వస్తే కేక్ కుక్ అయిందని. నాకు 50 మినిట్స్ పట్టింది. 50 మినిట్స్లో ఇలా డీమోల్డ్ చేసుకోవడమే. కాసేపు చల్లారనిచ్చుకోవాలి. కేక్ మొత్తం చల్లారిన తర్వాత మనం డీమోల్డ్ చేసుకోవడమే. చూడండి ఎంత స్పాంజీగా కట్ చేస్తున్నా కూడా చాక్ కూడా స్మూత్గా దిగింది. ఎంత స్పాంజీగా వచ్చిందో. పాప చేసిన ఫస్ట్ టైం అయినా కూడా కేక్ అనేది బాగా కుదిరిందండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.